ఓకే, సో మనం కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాం, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా కాళేశ్వరం ఫెయిల్యూర్ని దాచిపెట్టడానికి కేసీఆర్ రోజుకో కథ అల్లుతున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కేసీఆర్ మాట్లాడే ప్రతి విషయం వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉంటుంది. విదేశీ కుట్ర అనే ఒక పదాన్ని వాడిండు. ఈ విదేశీ కుట్ర అనే ఈ పదానికి వేల కోట్ల వాల్యూ ఉంది. వేల కోట్ల వాల్యూ ఉంది. ఎట్లా ఆ వాల్యూ ఉందనేది ఒక్కసారి మీరు వినండి. విదేశీ కుట్ర ఇప్పుడు ఈ పదం చరిత్రలోనే అత్యంత ఖరీదైన పదం కాబోతున్నది. ఎందుకో జాగ్రత్తగా గమనించండి. ఫోర్స్ మెజూర్ అంటే ఇది తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు తెలుసుకోవాల్సిన పదం. వరదల వెనుక విదేశీ కుట్ర ఉందని, అబ్బే అస్సలు లేదని తెలంగాణలో చర్చంతా కుట్రల మీదనే జరుగుతున్నది. అయితే వరదల వెనుక విదేశీ కుట్ర ఉన్నా లేకపోయినా మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులకు విదేశీ కుట్ర సిద్ధాంతానికి చాలా సంబంధం ఉన్నది. ఇప్పుడు విదేశీ కుట్ర అనే పదం వందల కోట్ల విలువైన పదం. ఇది చరిత్రలోనే అత్యంత ఖరీదైన పదంగా రికార్డులకు ఎక్కబోతున్నది. ఇదెలా అంటారా? చదవండి. ప్రతి కాంట్రాక్టులోనూ ఫోర్స్ మెజూర్ అనే నిబంధన ఉంటుంది. ఇది కాంట్రాక్టులో ఉండే అత్యంత కీలకమైన నిబంధన. ప్రతి కాంట్రాక్టులో ఫోర్స్ మెజూర్ అంటే ఏదైనా కారణాల వల్ల కాంట్రాక్టర్ చేసిన పనిలో నష్టం జరిగితే ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరించాలా లేక ఆ పని చేయించిన డిపార్ట్మెంట్ భరించాలా అన్న విషయాన్ని ఈ ఫోర్స్ మెజూర్ అన్న నిబంధన ప్రకారం నిర్ణయిస్తారు. అంటే కట్టిన కాంట్రాక్టరా, ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఇప్పుడు అది ఎవడు భరించాలా? కట్టిన మెగా కృష్ణారెడ్డి భరించాలనా, కట్టించిన ప్రభుత్వం అంటే ప్రజలే భరించాలా దాన్ని? సో ఇక్కడే చర్చ. ఒకవేళ జరిగిన నష్టానికి పూర్తిగా కాంట్రాక్టరే బాధ్యుడు అని తేలితే జరిగిన నష్టం మొత్తం కాంట్రాక్టర్ తన సొంత ఖర్చులతో భరించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిగిన నష్టంతో కాంట్రాక్టర్కు ఎలాంటి సంబంధం లేదు, ఆ నష్టం ఇతర కారణాల వల్ల జరిగిందని తేలితే అప్పుడు జరిగిన నష్టం మొత్తం ప్రభుత్వమే అంటే ప్రజలే భరిస్తారు. నష్టం జరగడానికి కాంట్రాక్టర్కు సంబంధం లేని ఘటనలను ఫోర్స్ మెజూర్ ఘటనలు అంటారు. అంటే తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, టెర్రరిస్ట్ చర్యలు, యుద్ధాలు, ఇట్లా వీటన్నింటిని కూడా ఫోర్స్ మెజూర్ ఘటనలు అంటారు. ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా అటాక్ చేసి ఆ ప్రాజెక్ట్ని కూల్చినప్పుడు కానీ ఇది ప్రభుత్వము ప్రజలు భరించాలి, కాంట్రాక్టర్కి సంబంధం లేదు. సో అయితే కాంట్రాక్టర్ చేపట్టిన నిర్మాణాలకు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అన్న విషయం ముందుగా తేల్చాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకం. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఫోర్స్ మెజూర్ దాంట్లోకి వస్తుందా లేదా? ఫోర్స్ మెజూర్ అనే దాంట్లోకి వస్తే ఎవరు భరించాలి? ప్రజలు భరించాలి, ప్రభుత్వం భరించాలి, అంటే ప్రజలే భరించాలి. దాంట్లోకి రాదు అనుకుంటే, దాంట్లోకి వస్తుంది అనుకుంటే ప్రజలు భరించాలి, రాదు అనుకుంటే కాంట్రాక్టర్ భరించాలి. కానీ కేసీఆర్ చాలా తెలివిగా విదేశీ కుట్ర అనే పదాన్ని ఉపయోగించి కాంట్రాక్టర్కి ఎలాంటి నష్టం జరగకుండా ప్రజల నెత్తి మీద ఎత్తేసిండు. ఇప్పుడు 1000-1500 కోట్ల రూపాయలు ప్రజలు కట్టి ఆ ప్రాజెక్ట్ని బాగు చేసుకోవాలి. ఎంత ముందు చూపుతో కేసీఆర్ మాట్లాడిండో ఒక్కసారి గమనించండి. మొన్నటి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజులు మునిగిపోయినాయి. మేడిగడ్డ పంప్ హౌజు కాంక్రీటు గోడ కూలడంతో మునిగిందని, అన్నారం పంప్ హౌజు వరద నీరు పంప్ హౌజులో ప్రవేశించడంతో మునిగిందని వార్తలు వచ్చినాయి. 100 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? కాంట్రాక్టరా, ప్రభుత్వమా? ఈ విషయం ఫోర్స్ మెజూర్ నిబంధన ఆధారంగా తెలుస్తారు. సో ఇట్లా కేసీఆర్ ముందుగానే విదేశీ కుట్ర అన్నది తెర మీదకి తీసుకొచ్చి ఇది ఫోర్స్ మెజూర్ కిందకు వస్తుంది కాబట్టి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు, ప్రజలే దీన్ని భరించాలి అని చెప్పకనే చెప్పిండు. చెప్పడంతో పాటు ఈనాడు లాంటి, నమస్తే తెలంగాణ లాంటి కొన్ని వార్తాపత్రికల్లో చాలా క్లియర్గా బ్యానర్ ఐటెంలు రాయించుకున్నాం. నిన్ననే మనం చదివినాం. ఏమని? ఇది వరదల వల్ల వచ్చింది, వరదలు ఆ కట్టిన గోడని దాటి పంప్ హౌజ్లోకి ప్రవేశించినాయి అని చెప్పుకున్నాడు. అంటే అది అసలు పంప్ హౌజ్ గోడ దాటి కాదు, గోడను కూల్చి మరి వరదలు పోయినాయి. అంటే అంత గట్టిగా, అంత నాణ్యతతో ఆ రక్షణ గోడలు కట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంటే ఇట్లా వాళ్ళకు అనుకూలంగా ప్రజల మీద భారం పడేలా వార్తలు రాసుకొని విదేశీ కుట్రాని కాంట్రాక్టర్కి లాభం చేసేలా మాట్లాడి మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రజల మీద భారం వేయబోతున్నాడు. ఒక్కసారి పెట్టండి పోలు. ఈ కాళేశ్వరం ద్వారా జరిగిన నష్టాన్ని ఎవరు భరించాలి? ప్రభుత్వం అంటే ప్రజలే భరించాలా లేకపోతే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ భరించాలా? దయచేసి
ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి ప్రజలారా. ఇక్కడ మనం గ్రాఫిక్లో కూడా చూడొచ్చు, ఒక్కసారి చూడండి. విదేశీ కుట్ర, ఇప్పుడు అత్యంత ఖరీదైన పదం ఇది. విదేశీ కుట్ర అంటే ఏంది? ఇది కనీ విని ఎరగని విపత్తు. ఇది దేని కిందకి వస్తుంది? ఫోర్స్ మెజూర్ కిందకి వస్తుంది. అంటే కాంట్రాక్టర్ తప్పులేదు, ఎవడు భరించాలి? ప్రజలే భరించాలి. అర్థమవుతుందా? ఇగో ఇది అసలు కేసీఆర్ కుట్ర. ఎంత పెద్ద డ్రామానో చూడండి. మీడియాను గుప్పిట్లో పెట్టుకొని ఇది వరదల ద్వారా వచ్చిందని చెప్పుకున్నాడు. నోరుంది కదా అని చెప్పి చాలా ముందస్తుగానే ఇది విదేశీ కుట్ర, కనీ విని ఎరగని వరదలు వచ్చినాయి, దీన్ని ఏం మనం చేయలేకపోయినాం, కడెం ప్రాజెక్ట్ని దేవుడు కాపాడిండు అని మాట్లాడి ఇగో ఇది ఫోర్స్ మెజూర్ జాబితాలోకి వస్తుంది. ఇప్పుడు మనం చేయబోయే 1000-2000 కోట్లు ప్రజలే భరించాలని కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకుంటున్నాడు. ఆలోచించండి ఒక్కసారి. 1,00,000 కోట్లు పోయినాయి, 1,15,000 కోట్లు పోయినాయి, గోదావరిలో గంగలో కలిసిపోయినాయి. మళ్ళా మనం ఖర్చు పెడుతూనే ఉన్నాం. కట్టాల్సిన కరెంటు బిల్లు పెండింగ్లోనే ఉన్నది. ఒక్కసారి ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి ప్రజలారా దయచేసి. ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచిన నష్టాన్ని ఎవరు భరించాలి? ప్రభుత్వం అంటే ప్రజల, మెగా కృష్ణారెడ్డియా? ప్రభుత్వం భరించాలని 9% అంటున్నారు, మెగా కృష్ణారెడ్డి భరించాలని 91% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. దయచేసి దీనికి రెస్పాండ్ అవ్వండి. కామెంట్ రూపంలో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సో అందరూ అదే పెడతా ఉన్నారు. నాగయ్య జీ మెగా కృష్ణారెడ్డి, రాంబాబు మెగా కృష్ణారెడ్డి, శ్రీనివాస్ మెగా కృష్ణారెడ్డి, గుగులోతు శంకర్ మెగా కాంట్రాక్టర్ భరించాలి, శ్రీనివాస్ మెగా కాంట్రాక్టర్ భరించాలి, చంద్రశేఖర్ ఓన్లీ బికాస్ ఆఫ్ కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఆర్ బిగ్ స్కీమ్స్ విచ్ మేడ్ అస్ ఇన్ ఫుల్ డెబిట్స్ అట. కేసీఆర్ భరించాలంటున్నారు, అంటే కేసీఆర్ సంపాదనలోంచి భరించాలంటున్నారు. ఇది కూడా పాయింటే. వామ్మో ఎంత కుట్ర, ఇగో ఇట్లుంటుంది ఇలా కుట్ర మరి. సో దయచేసి ప్రజలారా, కేసీఆర్ విదేశీ కుట్ర వెనుక ఇంత సినిమా ఉన్నది. జిఎస్ఆర్ టీవీ శివరామరెడ్డి పైన కేసు పెట్టారన్న లైవ్లో మాట్లాడండి. పెడతానే ఉంటారన్న, కేసులు ఏముంది, పెడతానే ఉంటారు వాళ్ళు కేసులు పెట్టడానికే ఉన్నారు, మనం మాట్లాడడానికే ఉన్నాం. అది ప్రజల కోసం మనం మాట్లాడడానికే ఉన్నాం, వాళ్ళు కేసులు పెట్టడానికే ఉన్నారు. పెట్టనియండి, ఏముంది, కేసులు పెడితే ఏమవుతుంది? పబ్లిక్ రెస్పాండ్ అవుతున్నారు. కేసీఆర్కి దీని ఇట్లా చూడాలి, ఇటు సైడ్ ఒకసారి. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచిన దాని మీద జరిగిన నష్టాన్ని ఎవరు భరించాలి అన్నది వాళ్ళ చర్చించాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ మాట్లాడుతున్నారు, మెగా కృష్ణారెడ్డి భరించాల్సిన అవసరం ఉన్నదని. వింటున్నావే మెగా కృష్ణారెడ్డి? వినండి ఒక్కసారి. సో పబ్లిక్ చాలా క్లియర్గా ఉన్నారు, మెగా భరించాలి, మెగా కేసీఆర్ భరించాలి, ఆల్ పొలిటికల్ లీడర్స్ టు బి పే. ఇది కూడా పాయింటే. ఎందుకంటే మొత్తం మెగా కృష్ణారెడ్డి ఇచ్చే కమిషన్లు తినుకుంటా ఆల్ పార్టీ లీడర్లంతా సైలెంట్గా ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకు మాట్లాడతారా ప్రతిపక్షాలు? ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంటే ఎవరు భరించాలి ఈ పైసలు అని ఎందుకో మాట్లాడతలేవు ప్రతిపక్షాలు. ఏడున్నారా మీరంతా? పొద్దుగా లేస్తే కృష్ణారెడ్డి ఇచ్చే పైసలు తీసుకోవాలా, మీటింగ్లు పెట్టుకోవాలా, మీ పనులు నడవాలా. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిని పెట్టుకున్నది కూడా అందుకే. ఎందుకు తెలుసా? అందరిని మేనేజ్ చేస్తాడని. ప్రజలారా దయచేసి రెస్పాండ్ అవ్వండి. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది. ఇది ఊహించని పరిణామం ఇది ఈ తెలంగాణకి. సో ఇట్లా నిండా ముంచిండు. ఈ 4 మెజూర్ అని కొట్టండి గూగుల్లో, వాటి గురించిన డిస్కషన్ చూడండి, వాటి గురించిన గైడ్ లైన్స్ చూడండి. కేసీఆర్ విదేశీ కుట్ర అన్న పదం వెనుక ఎంత భయంకరమైన మోసం ఉందో ఒక్కసారి గమనించండి. ఇది తెలియాలి జనాలకి.